కండిషన్ పెట్టారు. సో నేను ఎంత చదివానంటే జస్ట్ కేవలం యాక్టర్ అవుదామని ఇంజనీరింగ్లో టాప్ మార్క్స్ కొట్టాను. సో అదొకటే నాకు మోటివేషన్, లేకపోతే ఇంజనీరింగ్ నాకు మోటివేషన్ లేదు. ఓకే. సో అలా నేను బ్యాక్ స్టేజ్ చేస్తూ ప్లేస్ అవన్నీ చేస్తున్నాను. సో మా ఫ్రెండ్ అన్నాడు, వై డోంట్ యూ గో టు బాంబే, అక్కడ నీకు ఆడిషన్స్ చేసి అక్కడ ట్రై చేయి. నాకేంటంటే ఏ ఇండస్ట్రీలో అన్నా యాజ్ అన్ యాక్టర్ వర్క్ రావాలి. సో నేను అక్కడ స్టార్ట్ చేశాను. అందుకే ఆ ప్రాసెస్, ఆడిషనింగ్ ప్రాసెస్ కానీ, అండ్ అదొక పెద్ద మాయాజాలం అది. ఎందుకంటే అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడన్నా చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. ఇప్పుడు మనం 2023లో చాలా ఆర్గనైజ్డ్గా ఉంది. కాస్టింగ్ డైరెక్టర్స్ అని ప్రతి ప్రొడక్షన్ హౌస్కి ఒక కాస్టింగ్ వెబ్సైట్, కాస్టింగ్ డివిజన్ ఉండి వాళ్ళకి మనం పిక్చర్స్ పంపించి ఆడిషన్స్కి వెళ్ళి చాలా ఒక సిస్టమ్ ఒకటి అనేది ఏర్పడింది. నేను అప్పుడు బాంబేలో దిగినప్పుడు సిస్టమే లేదు అసలు. ఏమి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ఛాన్స్ ఇస్తారు, ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, ఏమీ తెలియదు. ఇట్ వాజ్ లైక్ వన్ బిగ్ కేయాస్. అంటే నేను అసలు ఒకరోజు ధర్మ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు యశ్రాజ్ ఆఫీస్ బయట ఉండేవాడిని, ఒకరోజు ఎక్సెల్ ఆఫీస్ బయట ఉండేవాడిని. సడన్గా ఎవరైనా ఫరాన్ అఖ్తర్, యశ్రాజ్లో ఆదిత్య చోప్రా బండి వెళ్తుంటే దాని వెనకాల ఉరుక్కుంటూ వెళ్ళడం. ఎవరన్నా ఇప్పుడు అనురాగ్ బసు అని ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన ఏంటి బర్ఫీ అని ఒక సినిమా తీశారు. ఆయన బండి వెళ్తుంటే సడన్గా ఆయన ఆపేసి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి నా పోర్ట్ఫోలియో, నా పిక్చర్స్, నా ఆడిషన్ ది సీడీ టక్ మన ఆయనకి ఇచ్చేసేవాడిని. అలా ఎంతో మంది సెలబ్రిటీస్ని స్టాక్ చేసేవాడిని. వాళ్ళు ఇప్పుడు గుళ్ళకి వెళ్తే వినాయక చవితికి అక్కడ బాంబేలో చాలా పెద్దగా చేస్తారు. సో 11 days ఒక పెద్ద పండల్స్ ఉంటాయి. ఆ పండల్స్లో అంతా బాలీవుడ్ డైరెక్టర్, సెలబ్రిటీస్ వస్తారు. నేను రోజు ఆ పండల దగ్గరే ఉంచునేవాడిని. ఈ రోజు ఎవడన్నా బాలీవుడ్ డైరెక్టర్ వస్తే టక్ మన పోర్ట్ఫోలియో, పిక్చర్స్ ఇది ఇచ్చేద్దామని.